ఏంటన్నా ఇంత దూరం తీసుకొచ్చారు? ఇక్కడ గట్టి ఉద్దేశం ఉందా ఏంటి? అవును తమ్మి, ఆ నమ్మక ద్రోహం చేసిన వారికి సమాధి కట్టాలనుకుంటున్నా. నీకు నచ్చిందా? ఎవడన్నాడు? ఎవరో అయితే నీకెందుకు చెప్తా తమ్మి, నువ్వే. నేనా? ఏంటనే? ఎవడన్నా? ఏంటిది? ఆ మంట నువ్వు కాదు, నిన్ను మోసం చేసిన వాడు అనుభవించాలి. నా పేరు కేవీఆర్. నీకేం జరిగిందో నాకు తెలుసు. యాదన్న మనం ఎదగాలంటే మనంత చిన్నవాడితో కాదు, పెద్దవాడితో స్నేహం చేయాలి. అది వాడు చేశాడు, నువ్వు చేయలేదు. ఇంకా మించిపోలేదు. నాతో కలువు. నీ దగ్గర స్థలాలున్నాయి, నా దగ్గర డబ్బు పరపతి ఉన్నాయి. మన ఇద్దరం కలిస్తే ఎవరు మనం ఆపలేరు. ఇన్నాళ్ళు రాని ఈ కేవీఆర్ ఇప్పుడెందుకు వచ్చాడని నువ్వు అడగొచ్చు. కారణం ఉంది. మనిద్దరి శత్రువు ఒకడే, చందు. నే పుట్టిన సంధి అల్దంకా నా ఒంటి మీద చేయేసినోడు లేడు. చందుగాడేసిండు. సిటీలో ఆడన్నా ఉండాలి, నే అన్నా ఉండాలి. పంపించేద్దాం, మూట కట్టి పంపించేద్దాం. వాడు సావాలి, నేనే సంపాలి. మళ్ళీ తప్పు చేస్తున్నావు యాదన్న. నువ్వు వాడిని చంపితే ఒక్క క్షణం బాధపడి చచ్చిపోతాడు. నిన్నింత మోసం చేసిన వాడు ఒక్క క్షణం బాధపడటం కావాలా, లేదా ప్రతి క్షణం బాధపడుతూ కుంగి కుంగి చచ్చిపోతుంటే ఆ చావు నువ్వు కళ్ళారా చూడటం కావాలా? ఆలోచించుకో. చూసావా చందు, ఇంకొకళ్ళని ఏడిపించి ఆనందించే కేవీఆర్ ఫస్ట్ టైం ఏడుపు మొహంతో. థ్యాంక్ యూ చందు, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. మీరు నాకు చేసిన సహాయం ముందు ఇదంతా సార్. సరే సరే, ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటావు? మనోడు కరెక్ట్ గా ప్రయత్నిస్తే గెలిపిప్పుడు మందే సార్. ఏయ్, ఏయ్, ఏంటిది? ఏయ్, ఏయ్, bloody idiots. అరే, వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరే కంగారు పడకండి సార్. ఈ తొక్కలో ఐడియా గ్యారంటీగా తీవేరు గడదే ఉంటుంది. మీరు రిలాక్స్డ్ గా కామెంటరీ వింటుండండి.
ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు, 1066. అదేంటి? అంబులెన్స్. ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు. This is how it all happened. Side onward. రండ్రా, Start today. ఆడేసుకుందాం. 20th World Cup. Timing is exquisite. Using the pace of the superb shot. Superb shot. This is కేవీఆర్, నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన్ని కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయడానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్ లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోతుందనుకుంటాను. తప్పు చేస్తున్నావు. నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు. నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడి కాదని చెప్పు. ఏయ్! ఓయ్! ఎన్ను పోసిరిగిపోద్ది, ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్. ఇది నా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకు ఇష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మాయ్యా. దోమలు చంపేస్తున్నాయి. దొంగ దొంగ ఒరే వెంకట అదిగా గారు, ఆడు గుళ్ళో దొంగతనం చేసి పాపం చేస్తే ఆయన చంపి మీరు నేరం చేస్తారా? అందుకని ఏం చేయకుండా వదిలేమంటారా ప్రెసిడెంట్ గారు? ఆయన శిక్షించడానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పచెప్పండి. మా ప్రెసిడెంట్ గారు వదిలేశారని సంకలు గుద్దుకోకు. ఊళ్ళ నుంచి తప్పించుకుని సింహం నోట్లో పడ్డట్టు
ఆ టౌన్ సి పాపారావు గారి చేతిలో పడుతున్నా ఆడ అసలు మంచోడు కాదు తోలు ఎత్తాడు. తోలేట్రా ప్రాణాలు తీసేస్తాడు. మొన్న ఒకడు పెళ్లింట్లో దూరి దొంగతనం చేయిపోయి దొరికితే ఆ నూరి మధ్య కరెంటు స్తంభాన్ని కట్టేసి కాల్ చేశాడు. ఆ టౌన్ సీఏ వెతికేమండి, శవం కూడా దొరకలేదండి. ఆ అమ్మవారే వాడిని శిక్షించుంటుంది. మరి కుర్రోడిని ఏం చేద్దామండి? చేయడానికి ఏముంది, పట్నం తీసుకెళ్లి అక్కడ అనాథాశ్రమంలో పడేస్తే సరిపోతుంది. ఏమంటారు ప్రెసిడెంట్ గారు? ఏడవకు నాన్నగారు, ఇతన్ని మన ఇంటికి తీసుకెళ్దాం. వాడో దొంగ కొడుకు, వాడిని మీ ఇంటికి తీసుకెళ్ళటం ఏంటి? తప్పు తప్పు. తప్పేంటి కోటేశ్వరరావు? ఈ పిల్లాడు చేసిన నేరం ఏంటి? మీరు కూడా ఏంటి ప్రెసిడెంట్ గారు? మావాడు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. చిన్నవాడైనా మావాడు సరిగ్గా ఆలోచించాడు. వీణ్ణి మా ఇంటికి తీసుకెళ్తాను. నా బిడ్డలతో పాటే వీడు పెరుగుతాడు. ఇది ఆ అమ్మవారి నిర్ణయమే అనుకుందాం.